అవును, 2024లో డెవిల్ అనే టైటిల్ తో మూవీ రిలీజ్ అయింది. అదే మూవీ ఇప్పుడు డార్క్ నైట్ అని టైటిల్ మార్చి తీసుకొచ్చారు. టైటిల్ మారితే తెలియదు అనుకున్నారు, కానీ సినిమా మొత్తం అదే. అప్పుడు డెవిల్ అని, ఇప్పుడు డార్క్ నైట్ అని పేరు పెట్టి తీసుకొచ్చారు. అప్పటికి మన ఛానల్ పెట్టలేదు కాబట్టి ఇప్పుడు రిలీజ్ అయిన డార్క్ నైట్ మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. 9th ఆహాలో రిలీజ్ అయింది. మూవీ రన్ టైమ్ 1 hour 58 minutes. ఇంకా చూశాక నాకైతే మెసేజ్ పరంగా ఓకే అనిపించింది. స్టోరీ విషయానికి వస్తే పూర్ణ విదార్థ్ ఇద్దరు మ్యారేజ్ చేసుకుంటారు. కానీ ఫస్ట్ నైట్ రోజు విదార్థ్ తనతో ఉండగానే పని ఉందని చెప్పి వెళ్లిపోతాడు. అప్పటి నుంచి పూర్ణతో ఫిజికల్ ఎఫెక్షన్ గాని ప్రేమగా మాట్లాడడం గాని చేయడు. ఇలా ఉండగా ఒక రోజు పూర్ణ విదార్థ్ వర్క్ చేసే వాళ్ళ ఆఫీస్ కి వెళ్తే అక్కడ తన కంపెనీలో వర్క్ చేసి శుభశ్రీతో ఉండటం చూస్తుంది. అక్కడ నుండి వస్తుండగా ఒక యాక్సిడెంట్ చేస్తుంది. ఆ యాక్సిడెంట్ తో పరిచయమైన త్రిగుణ్ ఉండే కొద్దీ ఇద్దరు క్లోజ్ అవుతారు. అనుకోకుండా ఒక రోజు విదార్థ్ ఎఫ్ఐఆర్ పెట్టుకున్న శుభశ్రీ జిమ్ లో పనిచేసే అబ్బాయితో కూడా ఎఫ్ఐఆర్ పెట్టుకున్న విషయం తెలుసుకుని తను చేసిన తప్పు తెలుసుకుని పూర్ణ దగ్గరకు వస్తాడు. అప్పుడు ఇద్దరు కలిసి ఉండగా త్రిగుణ్ అక్కడికి వస్తాడు. ఎంత వద్దని చెప్పినా వినకుండా ఇంట్లోకి వచ్చినప్పుడు తన హస్బెండ్ విదార్థ్ చూస్తాడు. ఆ తర్వాత ఏమైంది అన్నదే మిగతా మూవీ స్టోరీ. ఇంకా మూవీలో ప్లస్ పాయింట్ విషయానికి వస్తే మెసేజ్ బాగుంది. రియల్ లైఫ్ లో కూడా ఆల్మోస్ట్ ఇలానే ఉంటుంది. ఒక మ్యారేజ్ అయిన అమ్మాయికి భర్త దగ్గర ప్రేమ దొరకకపోతే తను తీసుకునే డిసిషన్స్ చాలా రా అండ్ బోల్డ్ క్యారెక్టరైజేషన్ తో చూపించాడు. ఇంకా ఒక డిప్రెషన్ లో ఉన్న అమ్మాయిని అడ్వాంటేజ్ గా తీసుకొని తనతో క్లోజ్ అవ్వటం అనే పాయింట్. ఇల్లీగల్ అఫైర్స్, రిలేషన్షిప్స్, వీటి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ డైరెక్టర్ ఎక్కడ గ్లోరిఫై చేయకుండా చాలా రియలిస్టిక్ గా బోల్డ్ గా చూపించాడు. ఇంకా డైరెక్టర్ ఏదైతే చూపించాలి మూవీలో అనుకున్నాడో అది పర్ఫెక్ట్ గా ఎక్స్పోజ్ చేసి చూపించాడు. ఇంకా ఎప్పటిలాగే పూర్ణ తన ఎమోషనల్ డెప్త్ తో స్క్రీన్ ప్రెజెన్స్ డామినేట్ చేసింది. ఇంకా పూర్ణ గారి యాక్టింగ్, తన పెద్ద కళ్ళతో చూపించే ఎక్స్ప్రెషన్స్ మూవీకి ఒక ప్లస్ పాయింట్. ఇంకా విదార్థ్, త్రిగుణ్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. ఇంకా క్లైమాక్స్ లో వచ్చే ఊహించని ట్విస్ట్ సినిమాకి మేజర్ హైలైట్. దేవునికి మొరపెట్టినప్పుడు కాలాన్ని మళ్ళీ వెనక్కి తీసుకువెళ్లి ఎవరూ చనిపోకుండా ఎవరి తప్పు వాళ్ళు రియలైజ్ అవ్వడం వల్ల ఎవరికి వాళ్ళు వెళ్లిపోవడం మూవీకి మేజర్ హైలైట్. మూవీలో మేనేజ్మెంట్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ లో స్లో నరేషన్, ఇంకా క్యారెక్టర్ మోటివ్స్ లో డెప్త్ లేకపోవడం, త్రిగుణ్ పూర్ణ మధ్య రిలేషన్ చాలా ఫాస్ట్ గా స్ట్రాంగ్ అయినట్లు అనిపిస్తుంది. దానికి తగ్గ ఎమోషనల్ జస్టిఫికేషన్ ఉండదు. జస్ట్ భర్త మీద కోపంతో వేరే వ్యక్తికి అంత త్వరగా కనెక్ట్ అవ్వడానికి సరైన ఎమోషనల్ కనెక్ట్ ఆ సీన్స్ లో కనిపించదు. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంత ఎమోషనల్ గా అయితే ఏమీ లేదు. జస్ట్ పర్వాలేదు, డీసెంట్ గా ఉంది అంతే. ఇంకా సినిమాటోగ్రఫీ బడ్జెట్ వలనేమో కానీ విజువల్స్ పూర్గా ఉన్నాయి. ఇంకా తీసుకున్న కోర్ పాయింట్ చిన్నదే, బాగుంది. కానీ దానిని స్క్రీన్ మీద చూపించేటప్పుడు దాని ప్రెజెంటేషన్ అంతగా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఇంకా బాగా ఇంప్లిమెంటేషన్ చేసి ఉంటే బాగుండేది. ఇంకా క్లైమాక్స్ లాజికల్ గా పాజిబుల్ కాదు, కానీ లాజిక్స్ వెతికే వాళ్ళకి అబ్బా ఇలా కూడా జరుగుతుందా అంటారు. ఇంకా అందరికీ నచ్చే మూవీ అయితే కాదు. ఇది తప్పు, ఇలా చేయకూడదు అని జస్ట్ చేసే వాళ్ళకి మూవీ నచ్చదు. ఒక మెసేజ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూస్తూ ఎమోషనల్ గా అవ్వకుండా ఉండే వాళ్ళకి ఓకే పర్వాలేదు అనిపిస్తుంది మూవీ అంతే. ఇంకా రన్ టైం కూడా కొంచెం తగ్గించుంటే బాగుండేది. ఇంకా మూవీలో ఎక్కువ క్యారెక్టర్స్ కూడా లేవు, జస్ట్ 4 క్యారెక్టర్స్ తో మూవీ తీశారు. ఇంకా ఫైనల్ గా ఈ మూవీకి నా రేటింగ్ 2.2/5. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.